యమహో యమ నా కెరియర్లో 100% నేను ఈ సినిమా నాకు ఒక టైలర్ మేడ్ అవుద్ది. ప్రతి ఇంట్లో కూడా ఇది ఒక ఆల్బమ్ లాగా ఈ దాచుకునే సినిమా అవుద్ది. అది నేను సాయి కలిసి చేయటం అనేది ఒక దాన్ని అంటే ఆ ఫీలింగ్ నేను చెప్పలేకపోతున్నాను. బట్ నేను మనస్ఫూర్తిగా చాలా మంచి పేరు వచ్చే వేషం ఇది. సో ఇట్లాంటి వేషాన్ని ఒక యముడు వేషాన్ని మహామహులు పోషించిన వేషాన్ని మళ్ళీ నాతోటి చేయించారు వీళ్ళు. అది అమెరికాలో చాలా గర్వంగా చెప్పుకోవచ్చు నేను. అక్కడ అమెరికన్స్ కూడా ఆ గెటప్లో నాతోటి ఫోటోలు దిగారు అక్కడ. సో రేపు సినిమా యూనివర్సల్ స్టూడియోలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి నన్ను ఆ కిరీటం తీయనీయకుండా ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నది. 100% మా ఇద్దరికి ఆర్టిస్టులుగా ఎంత గొప్ప పేరు వస్తుందో అలాగే నిర్మాతకు కానీ ఈ డైరెక్టర్ కానీ అంతే గొప్ప పేరు. నిర్మాతకి డబ్బులతో పాటు మంచి ఫేమ్ తీసుకొచ్చే ఒక గొప్ప సినిమా ఇది. ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు, ఏ క్లాస్ అయినా ఎర్రెక్కెటాగీసు, 2 పీస్ డ్రెస్ వాడేటి మూవీస్, ఓపెనింగ్ నువ్వే చేస్తున్నా సినిమా బిందస్, ఆ పైన ఎవరికైనా ఇస్తారు టికెట్స్. యో ఇంతకి రేట్ ఎంత పిల్ల? హే అఠాన శారాన బారానా, ఇంత రేటని లేదు ఎంతున్న సైరా. పాకిట్ల పైసలతో నువ్వొస్తే నీకు సీకట్ల చూపిస్తా నా సినిమా. మార్నింగ్ షోకి మేమొస్తే మస్తు సీన్లు చూపిస్తా. మార్నింగ్ షోకి మేమొస్తే మైకంలో ముంచేస్తా. ఈ సినిమా ప్రమోషన్ ఐటమ్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం, అలానే స్ఫూర్తితో స్టార్ట్ చేద్దామనే ఒక ఐడియాతో స్టార్ట్ చేయడం జరిగిందండి. పాప చూసారా ఇరక్కొట్టింది సాంగ్. సో ఆ స్ఫూర్తి చాలామందికి స్ఫూర్తి అవ్వాలని కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అలానే మా ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈ సినిమా మొదలైంది అంటే అది శ్రీహరి సార్ వల్లనే. ఈ సినిమా మేము విజయవంతంగా షూటింగ్ చేయగలిగాము అని అంటే శ్రీహరి గారి వల్లనే. సారును సాయి గారు ఇద్దరు అందించిన సహకారంతో ఈ సినిమా ఎక్కడ ఏ ఒడిదుడుకు లేకుండా అంతా సక్రమంగా, చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, అవి కూడా అధిగమించి మేము ముందుకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి వెళ్ళేదానికి సారును సాయి గారి తోడ్పాటు చాలా ఉంది. సో రీసెంట్గా ఇప్పుడు యమలోకం సెట్లో వర్క్ చేసామండి. సో ఒక మోరల్ సపోర్ట్గా నిలిచారనమాట. ఆ కిరీటం పెట్టుకొని ఆ గద మొయ్యాలి అని అంటే అది మామూలు విషయం కాదు. దానికి తోడు ఆ సెట్లో మొత్తం అంటే డస్టు, చిన్న ఉక్కపోత, వీటన్నిటిలో ఆ ఆర్నమెంట్స్ వేసుకొని అంత బరువు గద పెట్టి చేయడం అనేది అసలు అది మామూలు విషయం కాదు. సో అవన్నీ అంత వ్యయ ప్రయాసాలు కూర్చి మా అందరికీ సపోర్ట్ ఇచ్చి ఒక మూల స్తంభంగా ఈ సినిమాని తీసుకొచ్చారు సార్. అందుకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ కృతజ్ఞతలు మేము ఉంటామండి. యమహో యమ ఈ సినిమా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన విషయం మీకు అందరికీ తెలిసిందే. కారణం ఐటమ్ సాంగ్ నెట్లో రిలీజ్ చేయడం, ఇది కూడా ఒక ఫస్ట్ టైమే మేము పబ్లిసిటీ చేయడం. ఇది ఒక అందరూ స్టార్ట్ చేయొచ్చు ఇలాగా.
చేస్తారని అనుకుంటున్నాను. సో అందరూ శ్రీహరి గారి గురించి డైరెక్టర్ గారు చెప్పారు, సాయి గురించి, అదే మళ్ళీ నేను చెప్తే రొటీన్గా ఉంటుంది. డెఫినెట్గా ఆర్టిస్టులు సహకరించకపోతే ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా ఏం చేయలేరు. సార్ వాళ్ళు మాకు ఇక్కడికంటే అమెరికా చలిలో చేయడం, ఆ యూనివర్సల్ స్టూడియోలో జనాలు, ఆ ఫారినర్స్ వాళ్ళు వచ్చేసి ఎంతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఫోటోలు అనుకుంటే మాకు షూటింగ్ జరిగేది, మాకేమో వాళ్ళు ఇచ్చిన 4 hours ఇచ్చారు యూనివర్సల్ స్టూడియోలో. సో అలాంటి దాంట్లో కూడా మేము అనుకున్న వరకు బాగానే ఫాస్ట్గా చేసుకొని వచ్చామండి. త్వరలోనే ఆగస్ట్ 20-25 తారీఖులో ఆడియో ఫంక్షన్ కూడా చేసి సెప్టెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈ డైరెక్టర్ గారితో రెండో సినిమా నాది. మా మిత్రుడు ప్రొడ్యూసర్ గారు ఒక 25 years ఫ్రెండ్. నాకు ఓ రోజు ఫోన్ చేసి నీ క్యారెక్టర్ ఉంది శ్రీహరి అన్నతో అంటే నేను ఒప్పుకున్నాను. నిజంగానే శ్రీహరి గారి గురించి చెప్పాలంటే నేను 3 రోజులు ఆ గెటప్లో చూసుకుంటూ చాలా ఆనందపడ్డా. ఎందుకంటే ఆయన చేసిన యాక్టింగ్ డెఫినెట్ సక్సెస్ అవుతుంది. వారు తెర మీద చూసిన తర్వాత శ్రీహరి గారికి మంచి పేరు వస్తుందని నేను కోరుకుంటున్నాను.